ఇక డీటెయిల్స్ చూస్తే మహిళల సాధికారత ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆదిలాబాద్ ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలు గృహాల్లో మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. మహిళల గౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని మంత్రి వెల్లడించారు. మహిళల ఆదాయ వనరులను పెంపొందించేందుకు ఆర్టీసీ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు యజమానులుగా చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి. ఇక ఇందువల్ల కుటుంబ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి 22,000 కోట్ల రూపాయలు కేటాయించామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలు సద్వినియోగం చేసుకుని పొదుపు సంస్కృతి పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటుగా మహిళా సంఘాలకు 21.83 కోట్ల రూపాయలు ఎస్హెచ్జి రుణాలు చెక్కులు కూడా అందజేశారు మంత్రి. ఆడబిడ్డలకు ఈనాడు ఇందిరమ్మ చీరలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తాము. ఇందులో ఒక మహిళ ఐక్య పీడన సభ్యులకే కాదు, ప్రతి మహిళ కూడా అందరికీ ఈ యొక్క చీరలు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాము. రెండవది ఎందుకు చేస్తామన్నప్పుడు మహిళా సాధికారత గౌరవం, ఆడపిల్లలుగా గుర్తించడం, గౌరవించడం. దీంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, మహిళల్ని ఆలోచనతో ఈరోజున చాలా ప్రభుత్వానికి సంబంధించిన చాలా అంశాల్లో మహిళలకు, మహిళా సంఘాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తాము. అందులో ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు బ్యాంకుల రుణాల గురించి వాటిని ఆర్టీసీ అప్పచెప్పి ఆ బస్సుల ద్వారా నడపడం వచ్చే ఆదాయం ఒక్కొక్క బస్సుపై నాకు తెలిసి నెలకు 67,000 రూపాయల దాకా ఆదాయం ఇస్తాం. అట్లాగే పెట్రోల్ పంపులు కూడా మహిళలకు ఇప్పించే ప్రయత్నం చేసి వాటి ద్వారా కూడా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కార్యక్రమం చేస్తారు. అలాగే సోలార్ అంటే సూర్యరశ్మి ద్వారా వేడి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసేటువంటి సోలార్ రెవెన్యూ, ఆ సోలార్ యూనిట్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఆదాయం వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇంకా చేసే చాలా ఉంది. ఈరోజున ఇందిరా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్పడం జరుగుతూ ఉంటారు. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నాం. అందులో మహిళలకు బస్సులో ఫ్రీ. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ గానే, జాయింట్ కలెక్టర్ గానే చెప్తా ఉన్నా, కొన్ని అంశాలలో ఇప్పటికీ మనం కొన్ని